గుజరాత్లో ఎన్టీఆర్ జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ మండలం మునగచెర్లలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చంద్రన్న సామూహిక గోకులాన్ని ఆయన ప్రారంభించారు. గోకులం షెడ్లో ఏర్పాటు చేసిన వసతుల్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో రైతులు సామూహిక గోకులం షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. చంద్రన్న సామూహిక గోకులం అంటే యానిమల్ హాస్టల్, ఇటువంటి హాస్టల్లో ప్రతి గ్రామంలోనూ ఉండే విధంగా ఎటువంటి అవసరాలైనా కూడా మేము ప్రభుత్వ భూముల్లో కనుక ఏదైనా ఉంటే అక్కడ గడ్డి పండించడానికి కానీ ఇటువంటి వసతులకు మేము స్థలాలు ఇచ్చే విధంగా మేము ముగ్గురం కృషి చేస్తామని తెలియజేస్తా. చాలామందికి ఇవాళ గ్రామాల్లో నిజంగా గేదెలు పోషించడానికి సరిపడా మనుషులు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మొత్తం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతికి అవసరమయ్యే విధంగా, అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమయ్యే విధంగా మిల్క్ ప్రోడక్ట్లు కానీ ఇటువంటివన్నీ చేయాలి. చంద్రన్న సామూహిక గోకులం, ఈ గోకులం ఉద్దేశం 2017లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గ్రామాల్లో సామూహిక గోకులాలు ఏర్పాటు చేయాలి, వెటర్నరీ హాస్టల్ని ఏర్పాటు చేస్తే సన్నకారు చిన్నకారు రైతులకి ఖాళీ స్థలం లేక కానీ, మేపే ఓపిక లేక కానీ, పచ్చగడ్డి వేసే ప్రాంతం లేక కానీ పేద రైతులు చిన్న రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక కమ్యూనిటీ సెంటర్ ప్లేసెస్ కనుక ఉంటే పాడి అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చెందుతారు, ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడే ప్రారంభించారు.